ఇగో మా పోరాన్లు ఏమన్నారు, అమ్మ అమ్మ అప్పాలు వేయే అందరు వేసుకుంటుర్రు అని అన్నారు. ఇక వాళ్ళు నన్ను అడిగినామనుకో ఈ కరం కొడుతుంది, అవి పిల్లలు ఉండగా అప్పాలు వేయలేదా అని అనుకుంటారు అని నేను మరి పిండి పట్టించుకొచ్చి ఉప్పుతాను ఉప్పిన పిండి ఉప్పినక్కడ ఏం చేసిర్రు, అమ్మ మరి ఏ సైజు వస్తానే అని అన్నారు. అడ్డం 2 ఇంచులు పొడి 2 ఇంచులు ఒత్తురిరా అని చెప్పిన, అడ్డం 2 ఇంచులు పొడి 2 ఇంచులు ఒత్తురిరా అని చెప్పినట్టు నన్ను అద్ద వాళ్ళు ఏం చేసిర్రు, ఇగో ఎగ్దం 4 ఇంచులు ఒత్తిరు, ఇగో ఎగ్దం 4 ఇంచులు ఒత్తిరు. ఇంత 4 ఇంచులు ఒత్తినాక వాళ్ళకి నెయ్య బుద్ధి అవుతుందా, ధైర్యం అవుతుందా చెప్పురి. ఇంత పెద్ద 2 ఇస్తే ఏమంటారు, అవి 2 ఇచ్చిందేవా పీసినారు మొక్కది అని అంటారు. అదే మంచి గిట్ల చిన్న వచ్చితే చెప్పురి, ఒక 4 ఇచ్చినా కానీ అయినా 4 ఇచ్చిందే బగయ్యక్క అని అంటారు. గింతది మన మా పోరాళ్ళు సల్ల ఉండని నేనేం పోయి గిట్లొత్తుమన్నా వాళ్ళేం పోయి గిట్లొత్తిరు. చూడు ఎంత తేడా ఉంది. ఇప్పుడు ఇటువంటి ఇయ్య బుద్ధి అవుతుందా, ఇంత పెద్ద అప్పియ్య బుద్ధి అవుతుంది వాళ్ళకన్నా చెప్పురి. పోరాళ్ళు సల్ల ఉండని చెప్పినట్టినారు చేయరు. చప్పు దాకా నేను అప్పలు వేయలేనంట వాళ్ళని అడిగితే. ఇక ఏం చెప్తా, నేనే ఉల్టా ఒక 4 అప్పాలు ఇవన్నీ అక్క అని పోయి అడుగుతా అప్పాలు చేసిన వాళ్ళకు. మరి ఇక నాకు ఇయ్య బుద్ధి అయితే లేదు వాళ్ళకు అప్పాలు. ఇయ్య ఇక మరి గిత పెద్ద ఒత్తినాక ఇయ్య బుద్ధి అవుతుందా, చేయలే అని చెప్తే అయిపోయి.